యుద్ధ తేదీ ఖరారైందా? భారత్ పాకిస్తాన్ రెండింటి నుండి అందుతున్న సంకేతాలు. భారతదేశం భీకర రూపం, త్రివిధ దళాల సన్నాహాలను చూస్తుంటే ఎప్పుడైనా పాకిస్తాన్ పై దాడి చేయగలదని అనిపిస్తోంది. మరోవైపు ఉగ్రదాడి తర్వాత ఆంక్షలతో ఇప్పటికే సగం చచ్చిన పాకిస్తాన్ మరింత భయంతో వణికిపోతోంది. ప్రతిరోజు భయం నీడలో గడుపుతున్నారు పాకిస్తాన్ జనం. భారతదేశం ఏ క్షణాన్నైనా దాడి చేస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సరిహద్దు వెంబడి పాకిస్తాన్ పై సైన్యం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశ రక్తం మరిగిపోతోంది. పాకిస్తాన్ పై నిరంతరం కఠిన చర్యలు తీసుకుంటోంది భారత సర్కార్. సింధు జల ఒప్పందం రద్దుతో మొదలైన ఆంక్షలు, దౌత్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. వ్యాపార, వాణిజ్య, పోస్టల్ సేవలు మూసివేశారు. అయితే ఈ చర్య అంతా ట్రైలర్ రూపంలో కనిపిస్తోంది. పాకిస్తాన్ పై ఇంకా అసలు దాడి జరగనే లేదు. ప్రధానమంత్రి మోదీ ఇందుకు సంబంధించి తాలపు చెవిని సైన్యానికి అప్పగించారు. భారతదేశం దూకుడు వైఖరి, పాకిస్తాన్ చర్యలను చూస్తుంటే యుద్ధం ఖాయంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ పై భారతదేశం దాడి చేస్తుందని దాని సన్నాహాలను బట్టి స్పష్టంగా తెలుస్తోంది. పాకిస్తాన్ లో కూర్చున్న ప్రజలకు కూడా ఇది తెలుసు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ ఇటీవల సంచలన ప్రకటన చేశారు. రష్యాలో విజయ దినోత్సవం తర్వాత మే 10 నుండి 11 తేదీల్లో భారతదేశం పాకిస్తాన్ పై దాడి చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. దీంతో పాకిస్తానీయుల్లో మరింత గుబులు రేపుతోంది. రష్యా మే 9వ తేదీన విజయ దినోత్సవం జరుపుకుంటుంది. దీనికి ప్రధానమంత్రి మోదీ హాజరు కావాల్సి ఉంది. కానీ పాకిస్తాన్ ఉద్రిక్తత కారణంగా ఆయన పర్యటనను రద్దు చేసుకున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాని స్థానంలో వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన కూడా వెళ్లడం లేదు. భారత రక్షణ కార్యదర్శి ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమైన ప్రస్తుత పరిస్థితులు వివరించారు. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే ఏదో కీలక ఘట్టం చోటు చేసుకోబోతున్నట్లు అర్థమవుతోంది. అబ్దుల్ బాసిత్ ప్రకటనతో పాటు భారతదేశం సన్నాహాలు కూడా మే 10 లేదా 11 తేదీలలో పాకిస్తాన్ పై దాడి చేయవచ్చని సూచిస్తున్నాయి. వాస్తవానికి మే 7వ తేదీన దేశంలోని 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పౌరులకు యుద్ధ సమయంలో తమను తాము ఎలా రక్షించుకోవాలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దేశ ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఈ కసరత్తు సమయంలో సైరన్ కూడా మోగుతుంది. ఇది 1971 తర్వాత మొదటిసారి జరుగుతోంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ కూడా కాశ్మీర్ లోని నియంత్రణ రేఖపై భారతదేశం ఎప్పుడైనా సైనిక దాడి చేయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. వార్తా సంస్థ PTI నివేదిక ప్రకారం ఇస్లామాబాద్ లో పాక్ మంత్రి మాట్లాడుతూ భారతదేశం ఎప్పుడైనా నియంత్రణ రేఖపై దాడి చేయగలదని వార్తలు ఉన్నాయని అన్నారు. న్యూఢిల్లీకి తగిన సమాధానమిస్తామని బెదిరించారు. మరోవైపు సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకున్న పాకిస్తాన్ ఉగ్ర దాడి తర్వాత నిత్యం సరిహద్దుల్లో ఏదో ఒక చోట కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది పాకిస్తాన్. దీన్ని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. అయితే 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధానికి ముందు చివరిసారిగా ఇటువంటి మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ డ్రిల్ నిర్వహించిన 4 రోజులకే 2 దేశాల మధ్య యుద్ధం మొదలైంది. తరువాత నవంబర్ చివరి వారంలో ఒక మాక్ డ్రిల్ నిర్వహించారు. డిసెంబర్ 3వ తేదీన యుద్ధం ప్రారంభమైంది. మాక్ డ్రిల్ కు ముందు వైమానిక దళం ఉత్తర్ ప్రదేశ్ లోని గంగా ఎక్స్ప్రెస్ వే పై ప్రాక్టీస్ ను నిర్వహించింది. దీనిలో యుద్ధ విమానాలు తమ బలాన్ని ప్రదర్శించాయి. వైమానిక దళం ఎక్స్ప్రెస్ వే పై 2 దశల్లో అపూర్వమైన సైనిక విన్యాసాలను నిర్వహించింది. ఇందులో పగలు, రాత్రి రెండింటిలోనూ యుద్ధ విమానాలు ఎగరడం, ల్యాండింగ్, టేక్ ఆఫ్, తక్కువ ఎత్తులో ఎగరడం వంటి పోరాట పద్ధతులను ప్రదర్శించారు. రాత్రి 9 నుండి 10 గంటల మధ్య జరిగిన నైట్ ల్యాండింగ్ ఈ విన్యాసాలలో ముఖ్యాంశం. భారత వైమానిక దళం అత్యాధునిక సామర్థ్యాలను ప్రదర్శించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.